తమిళ్ స్టార్ హీరో ధనుష్కు భాషాభేదం లేదు. తమిళంతో పాటు పలు ఇతర భాషా చిత్రాల్లోనూ సినిమాలు గత కొంతకాలంగా చేస్తూనే ఉన్నాడు. ఇందులో విదేశీ భాషా చిత్రాలు కూడా ఉండడం విశేషం. చిత్రమేమంటే తమిళంలో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న ధనుష్కు తెలుగు అనువాద చిత్రాలు ఆ స్థాయి విజయాన్ని కట్టబెట్టలేదు. దాంతో అతని తమిళ చిత్రాలు చాలా కాలం పాటు సైమల్టేనియస్గా తెలుగులో విడుదల కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే ధనుష్ చిత్రాలను నిర్మాతలు ఒకే రోజున తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు ధనుష్ చిత్రాలు తెలుగులోనూ ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా రంగాన్ని ధనుష్ సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాడు. లాస్ట్ ఇయర్ సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన బైలింగ్వల్ మూవీ సార్లో ధనుష్ నటించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది. ఆ సక్సెస్ స్ఫూర్తితోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మిస్తున్న కుబేరలో నటిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోంది. నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ ఇదే ఏడాది జనం ముందుకు రాబోతోంది. ఇప్పుడు ధనుష్ మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ధనుష్తోనూ ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం శ్రీకారం మూవీ ఫేమ్ బి కిషోర్ మెగాఫోన్ చేతిలోకి తీసుకుంటాడట. షార్ట్ ఫిల్మ్ మేకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిషోర్ ఓ చక్కని పాయింట్తో శ్రీకారం మూవీని శర్వానంద్ హీరోగా రూపొందించాడు. కానీ కమర్షియల్గా అది సక్సెస్ కాలేదు. అయినా దానిని పట్టించుకోకుండా దిల్ రాజు ప్రతిష్టాత్మకమైన ధనుష్ ప్రాజెక్టును కిషోర్ చేతిలో పెట్టడం గ్రేట్ అంటున్నారు సినీ జనం. ఈ సినిమా సైతం ఓ సామాజిక అంశంతో ముడిపడి ఉన్నదేనట. సో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.